ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 39వ వాక్యాన్ని చదువుకుందాం. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క మాట 39వ వాక్యములో ఆఖరి మాటని మనం చదువుకుని ఉన్నాం. నా దేవుని బిడ్డలారా, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటను మనం గమనించినప్పుడు దేవుని మందిరాన్ని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టబడకూడదండి. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది క్రైస్తవులు మరి ప్రతి ఒక్క దినము కూడా వారి పనులకు వెళ్తున్నారు, వారి యొక్క సంపాదనకు వెళ్తున్నారు, వారి యొక్క కష్టానికి వెళ్తున్నారు. ఒక ఆదివారమున పునరుద్ధాన దినమందు దేవుని మందిరానికి వెళ్ళే విషయానికి వచ్చేసరికి వారమంతా మేము కష్టపడ్డాము కనుక మేము ఈ ఒక్క రోజున మేము మందిరానికి వెళ్ళలేమండి, మేము విశ్రాంతి తీసుకోవాలి, మాకు రెస్ట్ కావాలి అనుకుంటారు. కానీ నా దేవుని బిడ్డలారా, వారమంతా కూడా మన పనుల్లో ఉంటున్నటువంటి వారు దేవుని సన్నిధిని ఎన్నడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. చూడండి, వాక్యం అంటుంది, చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మా దేవుని మందిరమును మేము విడిచి పెట్టము. చూడండి, షిలోహు అనబడుతున్నటువంటి దేవుని మందిరానికి నా దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో ప్రయాణము చేసి ఏటేటా వెళ్ళే వాళ్ళండి. కారణం ఏమిటంటే, అన్ని దినాల ప్రయాణాలు అవసరమా అనంటే దేవుని మందిరం కోసం మనం ఎంతైనా సరే నా దేవుని బిడ్డలారా శ్రమ పడాలండి, దేవుని సన్నిధికి వెళ్ళాలండి. దేవుని మందిరాన్ని మనము పొరపాటును కూడా మనము విడిచిపెట్టకూడదండి. అది ఎందుకనంటే చాలామంది విడిచిపెట్టేసి సన్నిధిని మరి కోల్పోతున్నారండి. చాలామంది విడిచిపెట్టేసి వారి ఆత్మీయ జీవితాలలో వెనకబడిపోతున్నారు. చాలామంది కూడా దేవుని మందిరానికి ఇదిగో వెళ్ళే విషయంలో ఎంతో వెనకబడిపోయి వాళ్ళ జీవితాలలో ఒక భయంకరమైనటువంటి మార్గము గుండా వాళ్ళు నడిపించబడుతూ ఉన్నారు. అందుకనే ఈ రోజున ఈ మాటల ద్వారా నా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో మనము మరి ఈ మాటను మనము గ్రహించాలండి. దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలను మనం చూసినప్పుడు భార్యాభర్తలు వెళ్తున్నారు, పిల్లలు వెళ్ళారండి. ఒకవేళ భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. అలా కాదండి, కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి దూరం ఉండకూడదండి. అటువంటి కృప మనకు కావాలండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈవులు ఎంత శ్రేష్టమైనవో దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ ఉపదేశము మనకెంతో బలమిస్తుందండి. దేవుని కొరకు సిద్ధపడతాం, దేవుని రాకడ కొరకు మనము సిద్ధపడతాము. ఇదిగో ఆయన మాటలు విని మనం బలపరచబడి మనము ఆయన రాకడికి ఇదిగో మన కుటుంబం కూడా సిద్ధపడతాం. కనుక నా దేవుని బిడ్డలారా, అటువంటి కృప ప్రభు మనకిచ్చినాగు. నాకు చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవ స్తోత్రాలయ్యా. ఉదయకాలం మందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టక అయా నీ సన్నిధికి నా ప్రభా అయ్యా మేము నడిపించబడే కృప అయా మా అందరికీ నైనా ప్రతి కుటుంబానికి, ప్రతి క్రైస్తవుని కుటుంబానికి మీరు దయచేయమని యేసునామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.